ఉద్యోగం చేస్తున్నా నీ మనసు నిలవదు, పొలంలో ఉన్న నీ మనసు నిలవదు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా మనసు నిలవదు, నువ్వు చదువుకుంటున్నా ఉండలేవు. ఏదో మనల్ని లేపుతా ఉంటుందండి, ఉండనేది సరిగా. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నువ్వు సేవ చేయాలా, నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు ఉపవాసం చేయాలా, నువ్వు నాలో ఐక్యపరచబడాలా. నువ్వు లోకం కోసం కాదు, నా కోసం బతకాలని చెప్పి దేవుడి కోసం నిలబడేలా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏదో ఒక 5 నిమిషాలు చప్పట్లు కొట్టి, ఏదో 5 నిమిషాలు ఉక్కిరి బిక్కిరి అయిపోయి, ఏదో 5 నిమిషాలు ఇక్కడ అంతా కూడా పరలోకం సన్నిధిని అనుభవించి అబ్బా చాలు అని చెప్పి ఇంటికి పోయి చికెన్ మటన్ తిని పండుకునే వాళ్ళు కాదు. అది కాదండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నప్పుడు మనం ఏదైతే జయించలేకపోతున్నామో వాటిని జయించే వారిగా నా దేవుడు ఉంచుతాడు. స్తోత్రం కలుగును గాక.